నమస్కారం. ఈరోజు ఉదయమే ఒక న్యూస్ చూశాను. మనసు చాలా నాకు ద్రవించిపోయింది. ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ అతను, వాళ్ళ భార్య అరుణ అని, ఆయనకు అరౌండ్ ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. తిరుపతిలో నివాసం ఉంటున్నారు భార్యాభర్తలు. నిన్నటి రోజున ఉదయం తిరుమలకు వచ్చారు. శుక్రవారం స్వామివారి దర్శనాన్ని అంతా చేసుకున్నారు. బిడ్డలకు కూడా ఫోన్ చేసి మాకు దర్శనం చాలా బాగా అయింది, హ్యాపీగా అన్నారు. ఆ తర్వాత రూమ్కి పోయేసి రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకునేసి ఇద్దరు కూడా చనిపోయినారు. ఆ తర్వాత సాయంత్రము ఎప్పుడో ఆ శవాలను అడగనుకున్నారు. వీళ్ళు ఫోన్లు అది లిఫ్ట్ చేయకుండా పోయే లోపల తర్వాత వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఒక సూసైడ్ నోట్ కూడా రాసినారు. మేము చనిపోయేదానికి కారణము ఎవరు కాదు, మేము ఎవరిని నిందించడం లేదు. మేము చనిపోయిన తర్వాత అల్మార్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు యూజ్ చేసుకోండి. ఇల్లు ఉంది, ఇల్లును అమ్మేసి మా కర్మకాండాలన్నీ కూడా మీరు చేయండి అని చెప్పి బిడ్డలకు లెటర్ రాసినాడు. మా తమ్ముడిని కూడా చెప్పండి నేను చనిపోయే విషయము అని కూడా దాంట్లో రాసినాడు. ఈ విధంగా తిరుమల లాంటి ఒక పవిత్ర ప్రదేశంలో దేవుణ్ణి దర్శనం చేసుకొని పాపము ఆ దంపతులకు ఏం మానసిక సమస్యల, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, లేదా ఆరోగ్య సమస్యల, ఎందుకు ఇంత ఇలాంటి రకమైన ఆలోచనలతో వాళ్ళు పిరిగితనంతో ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకొనేసి ఏమి వీళ్ళు సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇస్తూ ఉన్నారు? తిరుమల అనేది ఒక పవిత్ర ప్రదేశం. అంటే తిరుమలలో మనం చచ్చిపోతే స్వర్గానికి పోతాము అనేసి ఒక పిచ్చి నమ్మకమా? తిరుమల లాంటి పవిత్ర ప్రదేశాల్లో ఓన్లీ మనము దేవస్థానానికి పోయేసి దేవుణ్ణి చూసుకొని వచ్చేలాంటి ఒక పవిత్ర ప్రదేశం అది. పాపం వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో. చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్య చాలా సులువుగా చేసుకుంటా ఉన్నారు. సమస్యను ధైర్యంగా, అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అతనంటే ఎంత ధైర్యవంతుడై ఉండాలి. ఎన్నో రకాల సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసి ఉంటారు, కళ్ళారా చూసింటారు. వీళ్ళు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడము చాలా పిరికితనము. ఏదైనా సమస్యలు ఉంటే దానికనేసి కుటుంబ సభ్యులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వెల్విషర్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చోవాలా, సమస్యల గురించి చర్చించాలా, దీనికి ఏదైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉందా ఏమి అనేసి మనం ఆలోచించాలా. దీన్ని మనకు కావలసిన వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే దీనికి ఏదో ఒక పరిష్కార మార్గాలు ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. ఎవ్రీ లాక్ విల్ బి మేడ్ విత్ ఏ కీ. వితౌట్ కీ నో లాక్ విల్ నాట్ బి మేడ్. ఎందుకనో ఈ మధ్యలో సమస్యను ఫేస్ చేసేంత ధైర్యం చాలామందికి లేకుండా పోతూ ఉంది. చాలా దురదృష్టకరం ఇది. ఇలా నేను ఈ వీడియో చేసే కారణం ఏమంటే, ఎవరో ఒకరిద్దరైనా ఇలాంటి మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచన ఉండేవాళ్ళు ఎవరైనా దయచేసి నా వీడియో చూస్తే దయచేసి మీరు ఇలాంటి పిరిగిపంద చర్యలు మీరు చేయొద్దండి. మీ కష్టము ఏదైనా ఉండే మాదిరిగా ఉంటే, మీ ఆర్థిక సమస్య లేదా కుటుంబ సమస్యలు లేదంటే హెల్త్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే మీకు కావాల్సిన వాళ్ళతో చర్చించండి, మీ బంధుమిత్రులతో చర్చించండి. లేదా మీ వాళ్ళతో చర్చిస్తే మిమ్మల్ని చులకనగా చూస్తారు అని మీకేమైనా అనిపిస్తే దానికని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. తిరుపతిలో కానీ, చిత్తూరు, తర్వాత హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్రదేశాల్లో మనము గూగుల్ చేసినామంటే మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళామంటే వాళ్ళ దగ్గర మనం బాధలు చెప్పినామంటే డెఫినెట్గా మనకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దయచేసి చేతులు జేడించి నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను, ఇలాంటి పిరికి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి. మీరు చనిపోవడమే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న మీ బంధుమిత్రులు, మీ పిల్లలు వీళ్ళంతా కూడా అనాథలైపోతూ ఉన్నారు. మీరు బ్రతకాలి. ఎంతో సాధించేది ఎంతో ఉంది. 60 ఏళ్ళకు మీరు ఏం సాధించింటాడు ఈ పెద్ద ఆయన కూడా? ఇప్పుడు పోలీస్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మ్యాజిక్ జరిగిండొచ్చేమో అతని లైఫ్లో బ్రతికింటే. కొంతమందికి 70 సంవత్సరంలో, 80 సంవత్సరంలో కూడా మ్యాజిక్ చేసి కోటీశ్వరులైన మంది కొక్కొల్లుగా ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి మేము ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను, దయచేసి ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడొద్దండి. నమస్తే.